అలానే మిస్సెస్ రావు, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చాకచక్యంగా దాటవేయడంలో గురువుని మించిన శిష్యుడు అనిపించారు రేవంత్ రెడ్డి గారు. మరి కొన్ని గంటల్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కావాలి. కానీ వ్యూహాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ని స్కిప్ చేసేసారు. దానికి కారణం ఏం చెప్తూ ఉన్నారు? సింగిల్ ఎజెండా బనకచర్ల అనే దాని మీద తనకి ఇష్టం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య 9-10 షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటి పరిష్కారాల కోసం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కృష్ణా జలాల వాటా, గోదావరి జలాల వాటా, వీటన్నిటి గురించి కూడా కూలంకుషంగా చర్చించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారం ఓన్లీ బనకచర్లకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించడానికి మాత్రమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించామని చెప్పి ఉంది. కాబట్టి ఈ సమావేశానికి నేను గైర్హాజరవుతున్నాను, డుమ్మా కొడుతున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సమాచారాన్ని పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. దీంతో ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగేటువంటి అవకాశం లేదు. కాకపోతే తెలంగాణ నుంచి కొంతమంది ప్రతినిధులు వెళ్తే అప్పుడు చర్చ జరగచ్చు. తెలంగాణ అధికారులు వెళ్తే చర్చ జరగచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ అధికారుల మధ్య మంత్రుల మధ్య చర్చ జరిగితే కనుక మళ్ళీ ఫైనల్ స్టేజ్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. 9-10 షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తుల విలువ దాదాపు 2 లక్షల కోట్లకు పైగా తెలంగాణ భూభాగంలో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు దాని మీద దృష్టి సారించలేదు. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వాటాలను తేల్చాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. బనకచర్లను వ్యతిరేకిస్తుంది. బనకచర్లను గోదావరి నది మీద కట్టుకొని మీరు 200 TMCలను కనుక రాయలసీమకి తరలిస్తే దానికి సంబంధించినటువంటి వాటా మాకు పోతాయి అని చెప్పి తెలంగాణ చెప్తోంది. కాదు, అవి సముద్రంలో కలిసిపోయేటువంటి వాటరు, కాబట్టి వాటిని మేము వాడుకుంటున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి వాదన జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది మేధావులు ఇటీవల కాలంలో సమావేశం అయ్యి అసలు బనకచర్ల ప్రాజెక్టు అవసరమే లేదు అని చెప్పి మరొక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. 81,000 కోట్ల రూపాయలతోటి ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడు అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా ఒక పెద్ద కంపెనీకి ఈ ప్రాజెక్టుని కట్టబెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలకు కూడా లేకపోలేదు. ఇన్ని ఆరోపణల నడుమ, ఇన్ని విమర్శల నడుమ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి ఆలోచిస్తూ ఉంటారు. బహుశా బనకచర్లకు సంబంధించిన అవసరం ఏంటి ఇప్పుడు అని చెప్పి అనిపించవచ్చు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి వెలిగొండ లాంటి ప్రాజెక్ట్స్, గాలేరి నగర్ లాంటి ప్రాజెక్ట్స్ మీరు పూర్తి చేయొచ్చు కదా. బనకచర్లకి తొందరే వచ్చింది, ఒక 200 కోట్లు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోతాయి కదా, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, వాటిని పూర్తి చేసిన తర్వాత బనకచర్లకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి సలహా ఇచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈవెన్ కామ్రేడ్లు కూడా ఇలాంటి సలహాని ఇస్తూ ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తన హయాంలోనే ఒక బలమైనటువంటి పునాదిని వేసి నదుల అనుసంధానంతో పాటు టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయాలి, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలపాలి 2047 నాటికి అని విజన్ ఆయన తయారు చేసుకున్నారు. విజన్ 2029, 2047 తయారు చేశారు ఆయన. ఆ దిశగా ఆయన ఫౌండేషన్ వేసేదానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికిప్పుడు అది పూర్తి కాకపోవచ్చు. 81,000 కోట్ల అంచనాలతోటి ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు ప్రాథమికంగా. అది రాబోయేటువంటి రోజుల్లో 2 లక్షల కోట్లైనా ఆశ్చర్యపోవసలా. ఎందుకంటే మనం ప్రాజెక్టుల సంబంధించినటువంటి డిపిఆర్లు చూస్తున్నాం, ప్రాజెక్టుల అంచనాలను చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారని చూస్తున్నాం. అలాగే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అంచనాలతో స్టార్ట్ అయింది, ఎంత అయింది చూస్తున్నాం. 30,000 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం 5 సంవత్సరాలు తిరిగే లోపల 1,00,000 కోట్లు అయిపోయింది. అలాగే పోలవరం కూడా 800 కోట్లతో స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు కొన్ని వేల కోట్లు అవుతుంది అది కూడా. సో కాబట్టి అంచనాలకు సంబంధించి మారిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి.
దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాజెక్టు 2 లక్షల కోట్లు అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పటికే అమరావతి నిర్మాణం అనేది ఒక పెద్ద సవాల్ చంద్రబాబు నాయుడు గారికి. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి అడుగుతున్నారు అందరూ కూడా. ఆయన ఏం చెప్తున్నారు, అది దానికై అదే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, అది దాని గురించి మీరేమీ ఆందోళన చెందవసరం లేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు, ప్రజలకి చెప్తున్నారు. కానీ దాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు, కొంతమంది మినహా. సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అది అదే సంపాదించుకుంటుందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా ఆయన తయారు చేశారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు దాని మీద ఉన్నాయి. ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నడుమ చంద్రబాబు నాయుడు గారు బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలి, దాన్ని శంకుస్థాపన చేయాలి, దాన్ని ప్రారంభించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామి. ఆయన చెప్తే బనకచెర్లకు సంబంధించినటువంటి అనుమతులు వస్తాయి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రకటించారు కూడా. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, తెలంగాణలో ఉండేటువంటి ఆయా పార్టీల లీడర్లు కానీ, ప్రతినిధులు కానీ ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చుకోగలరు అనేటువంటి ఒక అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బహుశా అందుకే రేపు జరగబోయేటువంటి మీటింగ్కి స్కిప్ అయి ఉంటారు ఆయన. ఒకవేళ సమావేశానికి హాజరైతే ఇద్దరు సీఎంలు గురు శిష్యులు కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది, తెలంగాణకి అన్యాయం చేశారని చెప్పి తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలను ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేశారనే ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ క్రమంలో అసలు బనకచెర్ల ప్రాజెక్టుకి ఆలోచన కల్పించిందే కేసీఆర్ గారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతోటి గోదావరి జలాలని తీసుకెళ్ళాలి రాయలసీమకి అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేశారు. దాంట్లో పుట్టుకొచ్చిందే బనకచెర్ల అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు బయటికి తీశారు. అప్పటి వరకు కూడా ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో నీటి వాటాలు ఇచ్చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో వాళ్ళిద్దరు కలిస్తేనే ఆంధ్ర సెంటిమెంట్ని తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఒకవేళ సమావేశానికి హాజరయ్యి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి చర్చలు జరిపినప్పటికి కూడా ఏదో ఒక కోణం నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రస్తావనని ఆ మీటింగ్ని స్కిప్ చేసేసారు. దానికి కారణం ఏంటంటే సింగిల్ ఎజెండాతో రాను, బనకచెర్ల మీద అయితే రాను, కృష్ణా గోదావరి జలాల మీద పూర్తి స్థాయిలో చర్చలకైతే ఓకే అని చెప్పి ఆయన చిన్న ట్విస్ట్ ఇచ్చి ఈ ఢిల్లీ మీటింగ్ని ఆపేశారు. ఢిల్లీ మీటింగ్కి డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టినట్టు సమాచారం కూడా ఇచ్చేశారు. సో కాబట్టి గురువుని మించిన శిష్యుల్లాగా ఆయన ఈ సంకట స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన్ని ప్రత్యర్థులు కూడా ఏమీ అనలేనటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.